2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా శిరీష. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది ఎవరైనా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇందులో హై ప్రాఫిట్ వస్తుందా, మంచి రిటర్న్స్ వస్తుందా అని చూసి పెడుతూ ఉంటారు. అలా ఎవరైతే హై రిటర్న్స్ చూపిస్తున్న మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది సేఫే అంటారా? మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు డబ్బు తీసుకొని పారిపోవడానికి అధికారం లేదు, మిస్యూజ్ చేసే అధికారం లేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీలు మీ డబ్బులు తీసుకొని పారిపోవు, సేఫ్. అయితే ఇబ్బంది ఏమిటంటే రిటర్న్స్ గ్యారంటీ కాదు. రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. అంటే ఇప్పుడు మీరు బ్యాంక్ ఎఫ్డీలో పెట్టారనుకోండి, గ్యారంటీ రిటర్న్స్. పోస్ట్ ఆఫీస్ గ్యారంటీ రిటర్న్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఏ ఫండ్ తీసుకున్నా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ అంటారు, అంటే ఒక రోజుకు 2 రోజులు పెట్టే ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ అంటారు. ఒక్క రోజుకే పెట్టవచ్చు మనం. ఇక్కడ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. అంటే రిస్క్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. హై రిటర్న్స్ వస్తాయా? వచ్చే అవకాశం ఉంది. నెగిటివ్ రిటర్న్స్ వస్తాయా? నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. మీరు ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలంటే, ఎప్పుడు కూడా ఎంతకాలానికి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది ఆలోచించాలి. మీరు షార్ట్ పీరియడ్ కోసం, అంటే షార్ట్ పీరియడ్ అంటే ఎంత? సపోజ్ మీరు 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ లోపు అనుకోండి అమ్మా. మీరు ఎఫ్డీలో అయినా పెట్టుకోవచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో, లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు 6 మంత్స్ కోసం. అయితే ఒక 1 year నుంచి 3 years కోసం అనుకోండి అమ్మా. బాండ్ ఫండ్స్ అంటారు, డెట్ ఫండ్స్. బాండ్ ఫండ్స్ అంటే ఏమిటి అర్థం? మనకి కొన్ని కంపెనీలకు అప్పిస్తాం, దాన్ని బాండ్ ఫండ్స్ అంటారు. ఇక్కడ కూడా మీకు వడ్డీ వస్తుంది. ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎఫ్డీలో మీకు 7% వచ్చింది అనుకోండి, బాండ్ ఫండ్స్లో 9%, 10% వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్లో చాలా మైన్యూట్ రిస్క్ ఉంటుంది. బాండ్ ఫండ్స్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎన్నుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటారు. ఎన్ని కంపెనీస్లో తీసుకుంటారంటే, ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మీరు ఒక 50 కంపెనీస్లో, సుమారుగా 50 నుంచి, కానీ వర్స్ట్ కేసులో 30 నుంచి 70 కంపెనీస్లో ఓనర్షిప్ వస్తుంది. మీకు ఓనర్షిప్ అనే పాయింట్ వస్తే మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. డబ్బు సేఫ్ అంటే డబ్బుని తీసుకుని పారిపోవు. కానీ ఏమవుతుంది? సపోజ్ మీరు 10 లక్షలు పెట్టారనుకోండి, 9 కావచ్చు, 8 కావచ్చు, 7 కావచ్చు, 6 కూడా కావచ్చు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ దెబ్బతింటే డబ్బు తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుంది? ఒక్కోసారి 40% కూడా తగ్గవచ్చు. కానీ హిస్టారికల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు వచ్చిన తర్వాత మోర్ దాన్ 5 years ఉంటే, మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years ఉంటే మీకు హిస్టారికల్గా ఒక 12 to 13% వచ్చే అవకాశం ఉంది. 12 to 13% కంఫర్టబుల్గా వస్తుంది. ఎలా చెప్తున్నామంటే, సెన్సెక్స్ నిఫ్టీలో గత 40-45 ఏళ్ళ నుంచి అలా వచ్చాయి. మన జీడిపి 6.97%తో గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా 5%తో గ్రో అవుతుంది. జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అరౌండ్ 4 to 5 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత అంటే ఈక్విటీ రిటర్న్స్ అంత వస్తాయి. సో 12% అంటే అర్థం ఏమిటంటే, అర్థం ఏం చేసుకోవాలి? 12% అంటే అర్థం ఏంటంటే ప్రతి 6 సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది. ఎఫ్డీలో 7% అంటే ప్రతి 10 సంవత్సరాలకి డబ్బు డబుల్ అవుతుంది. అంటే రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 7 అంటే 10 yearsకి మీరు ఎఫ్డీలో 10 లక్షలు పెడితే 10 yearsకి 20 lakhs అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 10 yearsకి 40 lakhs అయ్యే అవకాశం ఉంది, 12 yearsకి మ్యూచువల్ ఫండ్స్లో. అయితే మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, రిస్క్ ఉంటుంది. ఎఫ్డీలో గ్యారంటీ రిటర్న్స్ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం సేఫేనా అంటే, డబ్బుని తీసుకుని పారిపోరు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్. మరి రిటర్న్స్ గ్యారంటీయా? కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ కాదు. అంటే రిటర్న్స్ సేఫ్ కాదు. హై రిటర్న్స్ వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, అందులో పెడితే మళ్ళీ అలానే రావాలి అన్నది రూల్ లేదు. అది మనం చూసేవి, మనం మొబైల్లో చూపించేది కానీ, వెబ్సైట్లో చూసేది పాస్ట్ రిటర్న్స్. లాస్ట్ 1 yearలో ఇంత రిటర్న్ వచ్చింది, లాస్ట్ 3 yearsలో ఇంత % వచ్చింది, లాస్ట్ 5 yearsలో ఇంత వచ్చింది. పాస్ట్ పెర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు. దాన్ని ఎలా మనం ప్రెడిక్ట్ చేయాలి సార్? ప్రిడిక్ట్ చేయలేము.
అంటే కొంచెం కూడా అందాద కూడా మనం చెప్పలేము. అందాది ఏమిటంటే ఈక్విటీ రిటర్న్స్ అంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే హిస్టారికల్గా గత 40-50 ఏళ్ళ నుంచి 12 to 13% వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే క్యాపిటల్ మార్కెట్స్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే మీకు రిటర్న్స్ ఎలా వస్తాయంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి మనది 6 to 7% ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మనం వస్తు సేవల యొక్క ఉత్పత్తి ప్లస్ మన జీతాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అమౌంట్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ 7% ఎవ్రీ ఇయర్ మన ఎకానమీ గ్రో అవుతుంది, మన ఎకానమీ ముందుకెళ్తుంది. అది ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల 5% ఉంటుంది. ఈ రెండు కలిపితే ఎంతో అంత వస్తాయి. సపోజ్ ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో 12% అన్నాం కదా, 12% రాలేదనుకో నెక్స్ట్ ఇయర్ మీకు 24% వస్తుంది. 2 ఏళ్ళు కూడా రాలేదనుకో థర్డ్ ఇయర్లో 36% వస్తుంది. 3 ఏళ్ళు కూడా రాలేదనుకో ఫోర్త్ ఇయర్లో వస్తుంది. అంటే హేతుబద్ధత ఏమిటంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఈక్విటీ రిటర్న్స్ వస్తుంది. కానీ ఏమి తెలుసుకోవాలి ప్రజలంటే గ్యారంటీ కాదు, ఈ రూల్ గ్యారంటీ కాదు, జనరల్గా అలా వస్తుంది. అంటే ఓనర్షిప్లో ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారనుకోండి అమ్మా, మీ యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఎంప్లాయీకి గ్యారంటీ శాలరీ, మీకు నాన్ గ్యారంటీ. లాభం రావచ్చు, ఈ నెల నష్టం రావచ్చు. మీరు హోటల్ పెట్టారనుకోండి, మీ హోటల్లో పనిచేసే వర్కర్స్కి గ్యారంటీ, మేనేజర్స్ కావచ్చు ఎవరైనా, మీకు నాన్ గ్యారంటీ. మీరు స్కూల్ పెట్టారనుకోండి, మీ టీచర్స్కి లెక్చరర్స్కి గ్యారంటీ. అంటే ఎంప్లాయర్ మీరు ఓనర్షిప్ మీకు నాన్ గ్యారంటీ. మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు 50 నుంచి 70 కంపెనీలో ఓనర్కి నాన్ గ్యారంటీ. కానీ ఎందుకు ముందుకెళ్తాయంటే మనం పెట్టేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేది ఏంటంటే ఇండియాలో 5,000 కంపెనీస్ స్టాక్ మార్కెట్ ఉంటే మనం టాప్ 500 కంపెనీస్లో నుంచి 50 కంపెనీస్ చూజ్ చేసుకొని పెడతాం. టాప్ 500 అంటే మంచి కంపెనీస్ కదా, అందులో 50 కంపెనీలు టాప్ 100లోంచి పెడతాం, టాప్ 200లోంచి పెడతాం. మళ్ళీ ఒక రంగం కాకుండా 15 రంగాల్లో పెడతాం. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, పవర్ సెక్టర్, స్టీలు, సిమెంటు, ఇన్ఫ్రా. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇన్ని సెక్టర్స్లో మేజర్గా వచ్చిన రిటర్న్స్ ఏ సెక్టర్లో వచ్చాయి సార్? అంటే మనం ఎప్పుడు కూడా ఒకే సెక్టార్ని నమ్ముకోకూడదు. ప్రజలు చేయాల్సింది ఏమిటంటే డైవర్సిఫైడ్. జనరల్గా ఈ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే మేము కొన్ని సంవత్సరాలు బ్యాంకింగ్ సెక్టార్స్ ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు ఐటీ సెక్టార్ ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు ఇన్ఫ్రా ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు ఆటోమొబైల్ ఇస్తాయి. సో సెక్టార్స్ ఎప్పుడు కూడా సైక్లికల్గా రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎప్పుడు మీకు పప్పే తినబుద్ధి కాదు, ఎప్పుడు మీకు ఫ్రైయే తినబుద్ధి కాదు, ఎప్పుడు మీకు సాంబారే అంటే టేస్ట్ మారుతూ ఉండాలి. అలాగే రిటర్న్స్ కూడా ఏమిటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇష్యూస్ వల్ల కావచ్చు, ఎకానమీ వల్ల కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సెక్టార్స్ ముందుకెళ్తుంటాయి. అందుకని ఎప్పుడు కూడా ప్రజలు ఏం చేయాలంటే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. 15 రంగాల్లో పెడతాం. అప్పుడు ఒక రంగం దెబ్బతిన్నా మీకు ఇంకొక రంగం ఆదుకుంటుంది. ఈ విధంగా మీరు ముందుకెళ్తే ప్రజలు ధనవంతులు అవడానికి అవకాశం ఉంటుంది. బట్ నాట్ గ్యారంటీడ్, కానీ దీర్ఘకాలంలో ధనవంతులు అవుతారు. లాంగ్ టర్మ్లో మాత్రం మంచి, లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఎకానమీలో ఓనర్షిప్ మీరు తీసుకునేది, కంపెనీలో ఓనర్షిప్ స్టాకు గంపగుత్తుగా తీసుకుంటే ఎకానమీలో ఓనర్షిప్. దేశం బాగుంటే మీరు బాగుంటారు. ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది సార్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా. అంటే హై రిటర్న్స్ వచ్చి నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి.